అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వై నాట్ కుప్పం అని ఒక స్లోగన్ అయితే తీసుకున్నాడు. దాన్ని వైసీపీ మొత్తం కూడా ఈసారి కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పారు. దానికోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా కుప్పంలోకి రంగంలో దింపి, అంటే వ్యవహారాలు చక్కబెట్టడానికి పోటీ చేసేది ఎమ్మెల్సీగా ఉన్న భరత్ అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ బాధ్యతలు అయితే అప్పగించారు. సరే, ఫలితాల తర్వాత ఏమైందో మనం చూసాం. వైనాట్ కుప్పం సంగతి కాసేపు పక్కన పెడితే వైనాట్ వైసీపీ 11 దాకా అయింది. 11 సీట్లు ముక్కి మొలిగి గెలవడం కష్టమైంది. సరే, ఓకే, రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, నేను దాని గురించి కూడా ఏం మాట్లాడట్లేదు అనుకోండి. అయితే ఓడిపోయిన 2 నెలలు కూడా గడవక ముందే వైసీపీ తన పార్టీ ఆఫీసులను ఎత్తేస్తుంది. అంటే పార్టీ నిలబడే పరిస్థితి లేదు. 2014 నుంచి 19 వరకు నిలబడింది, ఓకే. 19లో గెలిచారు, 24 వరకు ఉన్నారు, ఓకే. 24లో ఓడిపోయారు. ఓడిపోవడం అంటే ఒక రకంగా దారుణ పరాజయం. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు 5 ఏళ్ల పాలన చూసిన తరువాత ఇచ్చినటువంటి తీర్పది. జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలవకుండా ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలవకుండా ఇచ్చిన తీర్పు కాదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పాలన చూశారు. 19 నుంచి 24 వరకు జగన్ పాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు కావాలా జగన్ కావాలా అని అడిగితే చంద్రబాబే కావాలి అన్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వబోమని చెప్పి ప్రజలు తేల్చి చెప్పారు. సరే, అదంతా కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఏదైతే వైసీపీ పార్టీ ఆఫీస్ ఉందో దాన్ని ఎత్తేసి హోటల్కు రెంట్కి ఇచ్చేశాడు. నేను అందాక అదే చెప్పింది. 2 నెలలు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాలు ఎత్తేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదు, ఆల్రెడీ మంగళగిరిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో, తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ఎత్తేసారు. ఎన్నికలైన వెంటనే ఎత్తేసి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కలిపేశారు. దాన్ని అక్కడ ఆల్రెడీ ఎత్తేసారు. ఒక ఆఫీస్ని ఆల్రెడీ ఎత్తేసారు. తాడేపల్లిలోని ప్రధాన ఆఫీస్నే ఎత్తేసారు. ఇప్పుడు కుప్పంలో పార్టీ ఆఫీస్ని ఎత్తేసారు. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే పార్టీ మనుగడ ప్రమాదంలో పడింది. విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారి మీద తొడలు కొట్టి మేసాలు తిప్పినటువంటి భరత్ ఇప్పుడు అజ్ఞాతంలో గెలిపాడు, కనపడట్లా. కార్తీ నా ఓడిపోవచ్చు సహజం, నేను దాన్ని కాదంట్లా, కానీ అక్కడ కనపట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బీటెక్ రవి ఓడిపోలేదా? అలాగే తెలుగుదేశం పార్టీ మూసేశారు. అక్కడ లేదు కదా, ఉంది కదా, బీటెక్ రవి కూడా ఉన్నాడు కదా. మరి ఇక్కడ భరత్ ఏమయ్యాడు అంటే అజాపజా లేకుండా పారిపోయాడు. ఎటు వెళ్ళాడు అనేది ఎవరికి కూడా తెలియదు. దీంతో కార్యకర్తల పరిస్థితి ఏంటంటే, ఒక నాయకుడు లేని కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది, కుక్కలు చింపిన విస్తరలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎటుకట్టు. పైగా కుప్పంలో వైసీపీ గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, నేను ఎమ్మెల్సీలు ఇక్కడ ఎంపీటీసీలు గెలిచాను, జడ్పీటీసీలు గెలిచాను, నీ గడ్డ మీద నేను జెండా బాతాను అన్నాడు కదా. ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆల్రెడీ చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. రేపో మాపో వారికి కండువా గట్టి ఆహ్వానిస్తారు. అంటే కుప్పంలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్. కుప్పంలో వైసీపీ పార్టీ అనేది ఇక ఉండబోదు. పార్టీ అభ్యర్థి అనేవాడు ఇంకా ఉండబోడు. అక్కడ జెండా పట్టుకునే కార్యకర్త ఉండబోడు. ఇది రేపు జరగబోయేది. ఇదిగో ఇది మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి, అమరావతి హోటల్ ఓపెనింగ్ సూన్ అని చెప్పి ఒక ఫ్లెక్సీ అయితే పెట్టారు. సో ఇది కుప్పంలో చంద్రబాబు గారి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయం. ఇది దీన్ని ఏం చేశారు, పోనీ వేరే చోట పెడితే అది వేరు, మనం దాని గురించి మాట్లాడక్కర్లా. ఇప్పుడు పార్టీ ఆఫీస్ని ఇక్కడ మార్చేసి వేరే చోట పార్టీ ఆఫీస్ పెట్టారనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ చంద్రబాబు గారి మీద తొడలు కొట్టి మీసాలు తిప్పి 2 నెలలు గడవక ముందే అసలు పూర్తిగా పార్టీ ఆఫీసు లేపేశారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీకి పార్టీ ఆఫీసు లేదు, వేరొక చోట పెట్టలేదు, ఆ మొత్తాన్ని కూడా తీసేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు. సో దానికి ఉదాహరణ, దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదే ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కుప్పం, వైఎస్ఆర్సీపీ కుప్పం అని ఉంది. దగ్గరికి వెళ్ళాక ఇంకొద్ది క్లారిటీ కనపడుతుంది మీకు. వీడియో చూడండి ఒకసారి. ఇదిగో భరత్ పేరు కేఆర్జే భరత్ అని చెప్పి సమన్వయకర్త ఏదో రాశారు అక్కడ, దగ్గరికి వెళ్ళాక కనపడుతుంది చూడండి. సో ఇది పార్టీ ఆఫీసు, వైసీపీ పార్టీ ఆఫీసు. మీ గోడ మీద పేరు చూడొచ్చు, అది పార్టీ ఆఫీసా కాదనేది మీకు అనుమానం వస్తే ఆ గోడ మీదే పార్టీ పేరు చూడొచ్చు. ఇది ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కుప్పం, వైఎస్ఆర్సీపీ కుప్పం అని ఇంగ్లీష్లో కూడా రాశారు. సో ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆఫీస్ ఏదైతే ఉందో ఇదే భరత్. ఇదిగో కేఆర్జే భరత్ సమన్వయకర్త అని చెప్పి అక్కడైతే రాశారు. సో ఇదే పెద్ద ఆఫీసే వాస్తవానికి. లోన కూడా ఈ చెట్లకు ఏదైతే దెమ్మలు ఉన్నాయో, కూర్చునే దెమ్మలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వైసీపీ రంగులు వేసారు అక్కడ.
లోన. ఇప్పుడు ఇది లోన మోడలింగ్ చేస్తున్నారు, నేను దాన్ని కూడా చూపిస్తాను ఒకసారి. లోన మనకి కొన్ని విజువల్స్ ఉన్నాయి లోన చేస్తున్నవి హోటల్వి, అది కూడా చూపిస్తా చూడండి. ఇదిగో ఇది మనం ఇప్పుడు చూసిన ఆఫీసు. మనం బయట నుంచి ఏదైతే ఆఫీసుని చూసామో ఆ ఆఫీసులో జరుగుతున్నటువంటి పనులు ఇవి. హోటల్కి అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఆల్రెడీ అన్నీ కూడా కిటికీలు అనుకుంటా బహుశా అన్నీ కూడా క్లోజ్ చేసి ఇదిగోండి ఇక్కడ మొత్తం మూసేస్తున్నారు చూడండి. సో వర్క్ అనేది జరుగుతుంది. ఇది ఫోటో కూడా ఎప్పుడు తీశారంటే జూలై 31న, అంటే ఆ రోజు నేను ఒక రోజు క్రితం తీసినటువంటి ఫోటో ఇది. 2024 జూలై 31న తీసినటువంటి ఫోటో ఇది. ఇంకో ఫోటో కూడా చూద్దాం. సో ఇది కూడా అదే, బహుశా ఇది వంటగదేమో సన్నగా చేస్తున్నారు. ఇదిగో కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసి దీన్ని వంటగది కింద మారుతున్నారు. ఇదిగో మీకు ఇక్కడ వైసీపీ జెండా ఒకటి కనపడుతుంది చూడండి. బహుశా పార్టీ ఆఫీస్ ఖాళీ చేసేటప్పుడు మర్చిపోయి ఉంటారు, అది అలాగే ఆ దుమ్ములోనూ వాటిలోనూ పడిపోయి ఉంది వైసీపీ ఆఫీసు జెండా ఇది. సో ఇది ఈ రకంగా వైసీపీ పార్టీ ఆఫీసుని పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి. అంటే కుప్పంలో చంద్రబాబు గారి మీద ఎదురుగా నిలబడే దమ్ము కానీ ధైర్యం కానీ వైసీపీ నాయకులలో ఎవరికీ లేవు. మరి వైనాటు కుప్పం అన్నారు, వైనాటు 175 అన్నారు. అంటే సాధారణంగా ఎవరికైనా గెలుస్తామనే నమ్మకం ఉండొచ్చు, ధీమా ఉండొచ్చు, తప్పులేదు. దేశంలో అన్ని పార్టీలు అలాగే ఉంటాయి, మేమే గెలుస్తామనే ధీమాతో ఉంటాయి, నేను దాన్ని కూడా కాదన్నాను. కాకపోతే వేరొక వ్యక్తి అసలు సీటే గెలవకుండా మొత్తం నేనే గెలుస్తానంటాను చూసారా, అది తప్పు. మామూలుగా ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అతి విశ్వాసం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించింది అతి విశ్వాసం. నీకు 11, నీ క్యాపబిలిటీ 11 సీట్లు, నువ్వు వైనాటు 175 అంటావు. సిగ్గుందా ఎక్కడైనా సరే? కనీసం ప్రతిపక్ష హోదా వచ్చిందా? ఇంకా దానికి ఒక 7-8 సీట్లు తగ్గినాయి నీకు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని నువ్వు, ఆ స్థాయి కూడా లేని నువ్వు వైనాటు 175 అంటావు, వైనాటు కుప్పం అంటావు. కుప్పంలో చంద్రబాబు అడ్రస్ లేకుండా పారిపోతాడంటావు. అప్పట్లో ఎవరో కుప్పంలో ఒక మహిళ ఏదో గెలిచినట్టుంది, బహుశా మరి దేని గెలిచిందో నాకు ఐడియా లేదు. ఆ రోజుల్లో ఒకటి కాదు హడావిడి, నా ముందు చంద్రబాబు ఎంత, వాళ్ళ మాటలో నా ముందు చంద్రబాబు ఎంత. ఏమైపోయారు వీళ్ళంతా? ఓకే, ఆ రోజు ధీమా ఉంది, తప్పు లేదు, నువ్వు చంద్రబాబుకి ధీటుగా నిలబడు, తప్పు లేదు. ఏమైపోయారు మరి ఈ రోజంతా? ఓడిపోగానే భరత్ చంద్రబాబు గారి మీద పోటీ చేసినటువంటి వైసీపీ క్యాండిడేట్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, లేడు, అజాపజా లేడిక. అసలు ఇంక రాజకీయాల్లో ఉంటాడో లేదో కూడా తెలియదు ఎవరికి. ఈ రకంగా వైసీపీ పార్టీ ఒక్కొక్కటిగా రాష్ట్రంలోని పార్టీ ఆఫీసులన్నీ మూసేసే పరిస్థితి. ఆల్రెడీ తాడేపల్లిలోని ప్రధాన ఆఫీసును మూసేసి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టేసి ఇక నుంచి ఇక్కడే కార్యకలాపాలు అన్నారు. మరి అద్దె దండగా అనుకున్నారో, లేకపోతే అక్కడున్న పనిచేసేవాడు ఎవడు లేడు అనుకున్నారో, ఆ వైసీపీ సోషల్ మీడియా పనిచేసిన వాళ్ళని కూడా అర్ధరాంతరంగా ఒకేసారి పీకి పక్కన పడేస్తే పాపమంతా వాళ్ళంతా లబోదిబో అనే పరిస్థితి ఉన్నట్టుండి పార్టీ ఓడిపోవడం కాదు, చాలామందిని ఎన్నికలు అయ్యంగానే తీసేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత తీసేది అది వేరే విషయం. ఎన్నికలు అవగానే తీసేసి మనం గెలిచిన తర్వాత తీసుకుంటామన్నారంట. ఏంటి వీళ్ళు తీసుకునేది అయిపోయింది, వాళ్ళంతా ఇప్పుడు రోడ్డుని పడి లోపోదిబ్బోమని ఏడ్చే పరిస్థితి. ఇదే మొత్తంగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ జెండా ఎత్తేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.